నీ జోలికి రాకుండా చేయాలి. సరే మా ఇప్పుడు మీరు కోరుకుని రాండి, మీకు ఏం కావాలో నేను చేస్తాను మేడం. రావట్లేదంట, పట్టుకొచ్చినారు, అక్కడే ఉన్నాడు. నువ్వేం కావాలంటే నువ్వు చెప్తే ఇప్పుడు నీ జోలికి రావద్దు. ఏం కావాలి నాయన, మీ డబ్బులు ప్లస్ మంత్రం ఏం కావాలి అందరికీ తెలుసు. వాళ్ళ అంతా కలిసి నా మీదే వాళ్ళంతా చెప్తారు. నాకు ముందు అంతా ఎవరు లేరు, తల్లి తండ్రి ఎవరు లేరు. చేసుకున్న భర్త దగ్గర కూడా నాకు మర్యాద లేదు. నా తమ్ముడు మా ఇంటికి రావద్దని చెప్పారు. ఉంటే మాకు ఒకటి కూడా నాకు రావద్దని చెప్పింది. అందుకని వాళ్ళు ఒకటే వాళ్ళు మాట్లాడుకునేది. వాడు వాళ్ళ భార్యతో ఉంటాడు, నాతో ఉంటాడు. నాకు వాడు అవసరమే లేదు సార్. చూసినాను, నా డబ్బులు ఇచ్చి మాట్లాడు అని నాకు చేయండి. 3 రోజులుగా నేను స్టేషన్ దగ్గర మీరంతా చూస్తున్నారు. నేను ఎట్లున్నాను స్టేషన్ దగ్గర కాసుకొని. నాకు వేరే హెల్త్ ఇష్యూ 6 గంటలకే సరిగ్గా కనపడదు. మోసమైన వారిని నమ్మిందాం వాళ్ళు కాబట్టి మేడం పిలుచుకొని వచ్చినారు కదా, పెట్టుకున్నాం ఉన్నాడు. కోరుకొని రాండి, మీకు ఏం కావాలో నేను తెలుసు. నేను మా ఇంట్లో ఉన్నా కూడా వచ్చి హారంలో పెట్టేది, ఫోన్లో ఫోటో పట్టి పెట్టేది. వీధిలోనే ఉండాలి. నేను నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే నేను ఏం టార్చర్ పెడతాను. వాడు పూర్తిగా నీ జోలికి రాకూడదు. నువ్వు అమ్మ డబ్బులు తీసుకుని నీ డబ్బులు నీకు ఇచ్చారు. అంతేనా? 10 రూపాయలు కానీ నా మీరు కోరుకొని రాండి, మా మీకు ఏం కావాలో చేయించే బాధ్యత మాది. మీరు అలాంటి అవసరం ఏమో రాని నువ్వు కరెక్ట్ గా ఉండవు. నీకు వద్దంటే వాళ్ళు ఏం వస్తుంది, మీరు మీ పిల్లలు ఏమవుతారు? అది తప్పు, అలా చేయడం తప్పు కదా. అందులో నీకు హరాస్మెంట్ ఉంది కాబట్టి నేను రాండి కేసు ఫస్ట్ అతను వదిలే, నీకు వద్దనుకుంటే వదిలేస్తే మళ్ళీ నీ లైఫ్ నీది. మళ్ళీ అతను మళ్ళీ నువ్వు ఎంటర్ కాకూడదు. నీట్ గా ఇప్పుడు వాడిని జోలికి రాకుండా చేస్తాం. మళ్ళీ నీ లైఫ్ నీకు ఎట్టగా నోట్ అది నీ ఇష్టం. అది నీ ఇష్టం. మళ్ళీ నువ్వు పక్కన ఉండు, మళ్ళీ సొంతంగా చెక్ చేయాలి. మీరేమో సార్ మాట్లాడారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కూడా పిలిపించినాను సార్. వీళ్ళు హక్కు ఉండాలి ఏ మదన్ పనిలో వాళ్ళని కూడా రమ్మని చెప్పినాను. నేను విడాకులు ఇచ్చినాను, వాళ్ళకి కూడా పిలిపించినాను. వాళ్ళు వస్తా ఉన్నారంట. లేదు సార్, ఇదే పరిస్థితి సార్ నాది. వాళ్ళు ఇంతకు ముందే నా కాళ్ళు కొట్టుకొని తెచ్చిచ్చిన అది ఎప్పుడో. ఇప్పుడు నేను మీడియా కాటికి పోయినాను కాబట్టి తాకింది అని సర్రని తోడుకొని వచ్చినాను సార్. ఏమో నచ్చుతపోయింటే నా మీదే వచ్చి ఎందుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పింది అంతే, ఇంకా ఏం చెప్పలేదు. వాళ్ళ హస్బెండే దగ్గరుండి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఎందుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పింది అంతే, ఇంకా ఏం చెప్పలేదు. వాళ్ళ హస్బెండే దగ్గరుండి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు.